పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మనము ఈ లోకంలో బహు ధన్యులం. దేవుని బిడ్డలముగా పిలువబడ్డ మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడు. నిర్దోషులుగా తీర్చాడు. నిరపరాధులుగా తీర్చాడు. 1 పేతురు రాసిన పత్రిక 1:7 చదువుకున్నట్లయితే, నశించిపోవుచున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమను ఘనతయు కలుగును కారణమగును. శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి, ఇరుకులు వస్తున్నాయి. దాంట్లో మీరు మెరుగవుతున్నారు. ఆ మెరుగు ఎలాగా క్లీన్ చేస్తుందంటే, ఆ శ్రమల్లో తగ్గింపు, దీనత్వము, ఆ జీవము అన్నీ కలిసి దేవుళ్ళలోని ఒక మెరుపు వలె మెరుస్తున్నారు. పరిశుద్ధ జీవితం అంటే సామాన్య విషయము కాదు. సాతాను బంధకాలు విడిపించడానికి మీరు ఒక సూపర్ పవర్గా మీరు రచించబడుతున్నారు. అంతేకాదు, ఈ సువర్ణము లాగా మీరు అగ్ని చేత కాల్చబడుతున్నారంట. పరిశుద్ధ జీవితమే దానికి ఎప్పుడు కూడా ఏముండాలి? క్లీనింగ్ ఉండాలి. పరిశుద్ధ జీవితం అంటే దినదినము ఆ జీవితాన్ని బహుగా ఒక దున్నబడతా ఉండాలి. దున్నిన భూమి ఎలా ఫలిస్తుంది, పంట ఎలా ఫలిస్తుంది, అలాగే మీరు ఫలించేవారిలా ఉండాలి. చూడండి ఇక్కడ, నశించిపోవు సువర్ణము. నశించిపోవు సువర్ణం అంటే సువర్ణము నశించిపోతుందా? మెరుపు తగ్గిపోతుంది. సువర్ణం ఎప్పుడైతే మెరుపు తగ్గిపోయిందో, ఇక్కడ మనస్సాక్షి చచ్చిపోతే దాంట్లో క్వాంటిటీ ఉండదు. క్వాంటిటీ లేకపోతే దేవుడు మీ గదిలోకి రావాలంటే అసహ్యించుకుంటాడు. అదే దేవుడు నివసిస్తున్న జాగా, ఆ హృదయము శుద్ధీకరించబడి, ఆ శోధనల మధ్య, ఆ బాధల మధ్య, ఆ కష్టాల మధ్య మీరు నలిగిపోతున్నప్పుడు మిమ్మల్ని ఓదారుస్తూ ఉంటాడు. చూసారా? అందుకే రోమా 5:13 చూస్తే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, నిరీక్షణ ఎరిగి, ఓర్పు అంట పరీక్ష అంట, పరీక్షము నిరీక్షణనంట. అలాగ ఎరిగి మనము శ్రమల యందే అతిశయపడాలంట. శ్రమ అంటే అతిశయపడాలంట. అబ్బా, నాకు ఈరోజు ఈ శ్రమ కావాలి అని పరిశుద్ధ జీవితము జీవించే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. నిరీక్షణ ఎలా ఉండాలంటే, విధేయత కలిగిన జీవితానికి అది మనల్ని జ్ఞాపకం చేస్తుంది. పరీక్ష ఏమో మిమ్మల్ని ఇంకా పాస్ చేసి ఇంకా పైమెట్టెక్కిస్తుంది. ఇప్పుడు శోధనేమో మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది. అలాగే చూడండి, మీ యొక్క నిరీక్షణ ఎలా ఉంటుందంటే, గాలి, నీరు మనిషికి ఎంత అవసరమో నిరీక్షణ జీవితము. నిరీక్షణ 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 ఎదురు చూడటమే నిరీక్షణ. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే మన దేవుడు నిరీక్షణలో మనల్ని చూస్తాడు. అబ్రహామును చూశాడు, సారమ్మను చూశాడు. అబ్రహాము సారాలు ఇద్దరిని కూడా చూసి చెక్ చేసి
ఎక్కడ విధేయత తప్పిపోతాడో నేను అడిగబోయే పరీక్ష పెద్దది. ఎందుకంటే కుమారుని అడిగిపోతాను. నేను అడిగేది ఒక్కరికి నచ్చకపోవచ్చు. అప్పుడు సారమ్మను దూరంగా పెట్టి అబ్రహాముని ఒక్కడినే అడుగుదాం. ఎందుకంటే నా ప్రియమైన వాడు, నా ప్రాణం కన్నా ఎక్కువైన వాడు అబ్రహామును పరీక్షిద్దాం. అబ్రహామును పరీక్ష గెలుస్తాడు. ఎందుకంటే నా ప్రేమ అంతా అతనికి చూపించేసాను, నా ప్రేమ అంతా ఆయనకి ఇచ్చేసాను. అతను నాలో ఏమి ఉంచుకోలేదు అని అబ్రహాం మీద సంపూర్ణంగా ఆశ పెట్టుకున్నాడు. అలాగైతే అబ్రహాం ఏం చేశాడు? ఈ కుమారుని అబ్రహాం అంటే ఇస్తాను ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి తెలుసు అని ఆయన చెప్పిన చోటుకల్లా వెళ్ళి అక్కడికి వెళ్ళి పరీక్షలో గెలిచాడు. ఎవరు? అబ్రహాం పరీక్షలో గెలిచాడు. అలాగే ఎప్పుడైతే పరీక్షలో గెలవలేని కొంతమంది భక్తులు ఉన్నారు. పరీక్షలో గెలవకపోతే నశించిపోతున్న సువర్ణం అంట. చచ్చిపోయిన మనస్సాక్షిలో క్వాంటిటీ లేకపోతే, మనస్సాక్షిలో రోషం లేకపోతే 20 సంవత్సరాలైనా ఎక్కడే గొంగలు అక్కడే ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఏం మార్పు రాదు. క్రైస్తవ జీవితంలో మార్పే రాదు. అందుకే ఓర్పు ఏంటంట? ఓర్పేమో పరీక్షకి చూపిస్తుందంట. ఓర్చుకుంటున్నావా నువ్వు? నీకు పరీక్షలు ఉంటాయి. పరీక్ష ఎప్పుడైతే నిరీక్షణను కలగజేస్తుంది, పరీక్ష నుంచి ఇంకా పై మెట్టెక్కితే నిరీక్షణ వస్తుందంట. ఆ నిరీక్షణ శ్రమల యందు నిరీక్షణ, ఆ నిరీక్షణలోని జీవితము దేవుడు అద్భుతంగా ఫలాలు ఫలించడానికి దేవుడు వేదన ప్రసవ వేదనతో భారతదేశంలో బహు విస్తారముగా ప్రతి రాష్ట్రాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు. ప్రతి రాష్ట్రాన్ని భారతదేశ విధానంలో సంఘము బలంగా తయారు చేయబోతున్నాడు. ప్రతి సేవకుడిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రతి సేవకుడికి ఆయన అదృశ్య లక్షణాలు ఇచ్చాడు, ఆయన బలం ఇచ్చాడు, ఆయన శక్తినిచ్చాడు. ప్రతి సేవకుడిని కూడా ప్రేమిస్తున్నాడు. ప్రతి పాత్ర కూడా విలువైంది. ప్రతి పాత్ర కూడా విలువైంది, విశేషమైంది, బహుశ్రేష్టమైంది. వాడబారిన కిరీటాని కోసం మనం ఎదురు చూడాలి. చూడండి, ఇక్కడ సువర్ణం అంట, అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే, ఈ శోధనలకు పరీక్షకు నిలిచినదైతే, పరీక్ష కాలం వచ్చినప్పుడు నెమ్మది, ఎప్పుడైతే నెమ్మది ఉందో ఆ నెమ్మదితో జయిస్తావు. ఈ లోకమును జయించినది విజయము, విశ్వాసమే. ఈ లోకాన్ని జయించింది ఏంటి? విజయము. జయించండి, 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 జయించండి అని మా దేవుడు మనకిచ్చాడు. దేవుని రాజ్యం ఉంది. దేవుని రాజ్యంలో మనం జయించాలంటే, దేవునికి మహిమకరంగా మనం జీవించాలంటే మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు మనము ఏం చేయాలా? విశ్వాస యాత్రలో ముందుకు నడిచినప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలా మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని కృప నుంచి కృపకి హెచ్చిస్తాడు. సాతాను బంధకాల నుంచి విడిపిస్తాడు. అనేక మందిని సాతాను బంధకాల నుంచి విడుదల దొరుకుతుంది, స్వస్థత దొరుకుతుంది. పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించినప్పుడు సమస్తమును ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడేవు నాయన, స్తోత్రాలు. పరీక్షలయ్యా, అగ్ని లాంటి పరీక్షలయ్యా, అయా విశ్వాసమయ్యా, విశ్వాసాన్ని బలపరచడానికి ఓర్పుని ఇచ్చావు, సహనాన్ని ఇచ్చావు, శాంతిని ఇచ్చావు, ఐక్యతనిచ్చావు తండ్రి, సహవాసం ఇచ్చావు. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసు ప్రభువా, నీ ఎంత గొప్ప దేవుడు ఎవ్వరు లేరయ్యా. నీ మనస్సు తండ్రి గొప్పది నాయన, అది మాకు ఇచ్చావు తండ్రి. మా మనసులో తండ్రి నువ్వు నివాసం ఉంటున్నావు తండ్రి.
మీకే స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.